మీరిప్పుడు ఒక్క క్షణం పాటు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి లోకానికి వెళ్తారు. అంటే అంతరిక్షంలో ఎక్కడికో. అక్కడ కొన్ని గంటలు గడుపుతారు. మళ్ళీ మీరు తిరిగి భూమి మీదకు వచ్చేసరికి ఇక్కడ మీ ఇల్లు లేదు, మీ కుటుంబం లేదు, మీకు తెలిసినటువంటి మనుషులు ఎవ్వరూ కూడా లేరు. ఎందుకంటే వారంతా కూడా అనేక తరాల క్రితమే మరణించారు. ఇది వినటానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా! కానీ ఇదేమీ సినిమా కాదు. ఇది మన పురాణాల్లో వేల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి ఒక నిజమైన సంఘటన. ఇలా ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. అవును, టైం ట్రావెల్ గురించి పాశ్చాత్య దేశాలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. కానీ మన హిందూ ధర్మం వేల సంవత్సరాల క్రితమే కాలం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది సైన్స్ నిరూపించినటువంటి, సైన్స్ ఒప్పుకున్నటువంటి టైం డిలేషన్ సిద్ధాంతం. అయితే మన పురాణాల్లో ఇది ఎలా కనిపిస్తుందో, మన మహర్షులు నిజంగా కాలాన్ని దాటి ప్రయాణించారా, లేక ఇవన్నీ కేవలం కల్పనలు మాత్రమేనా, లేక వాటి వెనుక లోతైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయా? చివరి వరకు వీడియోను చూడండి. ఖచ్చితంగా మీ మనసు విస్తుపోయే విషయాలు చెప్తాను. అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి, సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. టైం ట్రావెల్ ఈ పదం వింటే చాలామందికి హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. బ్యాక్ టు ద ఫ్యూచర్, ఇంటర్స్టెల్లార్, అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా. కానీ టైం ట్రావెల్ అనేది కేవలం సినిమా యొక్క కల్పన మాత్రమే కాదు. ఇది ఇప్పటి సైన్స్ కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది మీకు అర్థం కావాలంటే ఇంకో విషయం చెప్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో తన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక విప్లవాత్మకమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటి అంటే, కాలం స్థిరంగా ఉండదు. అవును, కాలం మారుతుంది అని చెప్పారు. అయితే ఎప్పుడు మారుతుంది అంటే, వేగం పెరిగినప్పుడు. మీరు కరెక్ట్గానే విన్నారు. ఒకవేళ మీరు కనుక వెలుతురు వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే, అంటే మీరు కనుక లైట్ స్పీడ్తో కనుక ప్రయాణిస్తే, మీకు కొన్ని నిమిషాలు అనిపించేది ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అని చెప్పారు. ఇక ఈ విధమైనటువంటి ఈ ప్రక్రియను, అంటే ఎగ్జాక్ట్గా దీన్నే టైం డిలేషన్ అంటారు. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, నిరూపించబడింది. అయితే దీన్ని ఎలా నిరూపించారో తెలుసా? ఇది మీకు అర్థం కావాలి అంటే ఇంకో విషయం తెలుసుకోవాలి. అంతరిక్షంలో వేగంగా ప్రయాణించే శాటిలైట్స్లోని గడియారాలు మన భూమి మీద ఉన్నటువంటి గడియారాల కంటే నెమ్మదిగా నడుస్తాయని ఎప్పుడో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే జీపీఎస్ శాటిలైట్స్కు ప్రతిరోజు కూడా టైం కరెక్షన్ ఇవ్వకపోతే అవి తప్పుడు లొకేషన్ని చూపిస్తాయి. ఎందుకంటే అవి వేగంగా కదులుతూ టైం డిలేషన్ అనే దాన్ని అనుభవిస్తున్నాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి టైంకి, స్పేస్లో ఉన్నటువంటి టైంకి కూడా డిఫరెన్స్ ఉంది. ఇది నిజం, అలాగే నిరూపించబడినటువంటి ఒక ఫ్యాక్ట్ కూడా. అయితే ఇప్పుడు మీరు మళ్ళీ ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలు సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ ఎలా? అయితే ఇది మీకు అర్థం కావడానికి కొన్ని అద్భుతమైనటువంటి కథలు చెప్తాను. అందులో ఒకటి రాజా కాకుద్మి కథ. పురాణాల్లో మొట్టమొదటి టైం డిలేషన్ జరిగినటువంటి సంఘటన ఇదే. ఇది మనకు భాగవత పురాణంలో చెప్పబడినటువంటి కథ. చాలా అద్భుతంగా ఉంటుంది. రాజా కాకుద్మి అనే మహారాజు ఉండేవాడు. అతని కూతురు పేరు రేవతి. అత్యంత సుందరమైనటువంటి కుమార్తె. ఇక రేవతికి పెళ్లి చేయాలని రాజుకున్నటువంటి ఒక్కగానొక్క కోరిక. అయితే రేవతి అందానికి, తన గుణానికి తగినటువంటి గొప్ప వరుడు రాజుకు ఎక్కడా కనిపించలేదు. ఇక అప్పుడు రాజు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. సరాసరి నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకోవాలి అనుకున్నాడు. కాబట్టి తండ్రి కూతురు ఇద్దరూ కలిసి బ్రహ్మలోకానికి బయలుదేరారు. ఇక వారు బ్రహ్మలోకం కూడా చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు గంధర్వుల యొక్క సంగీత కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. రాజు కొంచెం సేపటి వరకు అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇక కాసేపటికే ఆ కార్యక్రమం పూర్తయింది. అంటే కొన్ని గంటల్లో పూర్తవుతుంది. ఇక రాజు వెంటనే బ్రహ్మదేవుడితో తన యొక్క సమస్యను చెప్పాడు. నా కూతురైనటువంటి రేవతికి తగిన వరుడు ఎవరు అని అడిగాడు. ఇక బ్రహ్మదేవుడు మందహాసం చేస్తూ నవ్వుతూ చూస్తాడు. అయితే ఆయన యొక్క చిరునవ్వులో కూడా ఏదో ఒక రహస్యం దాగి ఉంది. ఇక బ్రహ్మదేవుడు నవ్వుతూనే ఆ రాజుతో ఇలా చెప్పాడు. రాజా, నువ్వు ఇక్కడ ఆగినటువంటి కొన్ని గంటల సమయంలోనే భూమి మీద అనేక యుగాలు గడిచిపోయాయి.
నువ్వు పేర్కొన్నటువంటి వీరులు, రాజులు వారంతా కూడా చాలా కాలం క్రితమే మరణించారు. వారి వంశాలు కూడా ఇప్పటికే అంతరించిపోయాయి అని. ఆ మాటలు విన్నటువంటి రాజు నివ్వెరపోతాడు. కానీ బ్రహ్మదేవుడైతే ఆ రాజుకు ఓ గొప్ప పరిష్కారాన్ని కూడా చెప్పాడు. ద్వాపర యుగంలో బలరాముడే రేవతికి సరైన వరుడు అని కూడా చెప్తాడు. ఇక వెంటనే రాజు మరియు రాజకుమార్తె ఇద్దరూ కలిసి భూమికి తిరిగి వచ్చారు. భూమి మీదకి రాగానే నిజంగానే చాలా యుగాలు మారిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం విన్నటువంటి ఈ కథలో మీకు టైం డిలేషన్ అనేది స్పష్టంగా కనిపించిందా లేదా? నేనేమంటున్నాను అంటే, బ్రహ్మలోకంలో గడిపినటువంటి కొన్ని గంటలు భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని యుగాలు కూడా గడిచిపోయాయి. ఐన్‌స్టీన్ థియరీ కంటే ముందు వేల సంవత్సరాల ముందే మన పురాణాలు ఇదే సత్యాన్ని చెప్పాయా లేదా? అయితే ఇది యాదృచ్ఛికమా లేక మన పూర్వీకులు ఈ జ్ఞానాన్ని ముందే తెలుసుకున్నారా అనేది ప్రశ్న. అయితే ఇంకో కథ కూడా చెప్తాను. ముచుకుంద మహారాజు కథ. ఇది మరొక అద్భుతమైనటువంటి కథ. విష్ణు పురాణంలో వివరంగా చెప్పబడినటువంటి కథ ఇది. ముచుకుంద అనే మహారాజు ఉండేవాడు. అత్యంత శక్తివంతమైనటువంటి యోధుడు. ఇక దేవతలకు ఒకసారి రాక్షసులతో యుద్ధం జరిగింది. దేవతలు ఆ యుద్ధంలో చాలా కష్టపడ్డారు. ఇక ముచుకుంద మహారాజు యొక్క సహాయాన్ని కూడా అడిగారు. ఇక మహారాజు దేవతల పక్షాన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం కూడా చాలా కాలం పాటు కొనసాగింది. ఎట్టకేలకు యుద్ధం అయితే ముగిసింది. ఇక ముచుకుంద మహారాజు అలసిపోయాడు. ఎలా అంటే అస్సలు తనకి ఏమాత్రం ఓపిక కూడా లేకపోయింది. ఇక దేవేంద్రుడు కృతజ్ఞతగా ఒక వరాన్ని ఇస్తాను అన్నాడు. ఇక అందుకు ముచుకుంద మహారాజు ఒక్కటే విషయాన్ని కోరుకున్నాడు. అదే నిద్ర. అవును, అతను కేవలం నిద్రను మాత్రమే కోరాడు. ఇక దేవేంద్రుడు కూడా వరం ఇచ్చాడు. నీ నిద్రను ఎవరైనా భంగం చేస్తే వారు బూడిదైపోతారు అని. ఇక ముచుకుంద మహారాజు ఒక పర్వత గుహలో నిద్రపోతాడు. చాలా వరకు నిద్రపోయాడు. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, తను 1 సంవత్సరం 2 సంవత్సరం ఇలా కూడా కాదు, ఏకంగా కొన్ని యుగాల పాటు నిద్రపోయాడు. చాలా యుగాలు గడిచిపోయాయి. ఇక ఆ తరువాత ద్వాపర యుగం వచ్చింది. కాలయవనుడు అనే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు వెంటపడ్డాడు. కృష్ణుడు ఒక పథకం ప్రకారం ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇక ఆ కాలయవనుడు ఆ గుహలోకి వచ్చాడు. నిద్రపోతున్నటువంటి ముచుకుందుని కృష్ణుడు అనుకుని తన్నాడు. అంటే పొరపాటులో ఆ మహారాజును తన్నాడు. ఇక ముచుకుందుడు వెంటనే మేల్కొన్నాడు. అతని యొక్క చూపు ఆ కాల యవనుడి మీద పడింది. కాల యవనుడు ఆ ఇంద్రుడి యొక్క ఆ వర ప్రభావం, అంటే ముందే చెప్పాడు కదా, ఎవరు భంగం చేయకూడదు అని, దాని ప్రభావంతో వెంటనే కాలి బూడిదైపోయాడు. అప్పుడు ముచుకుందుడు బయటకొచ్చాడు. చూస్తే అప్పటికి ప్రపంచమే మారిపోయింది. మనుషులంతా కూడా చిన్నగా ఉన్నారు. పర్వతాలు మారిపోయాయి. వృక్షాలు కూడా వేరుగా ఉన్నాయి. అతనికి తెలిసినటువంటి ఆ ప్రపంచం ఇక లేదు అని గమనించాడు. యుగాలు గడిచిపోయాయి. కానీ అతను మాత్రం మారలేదు. ఒకవేళ సైన్స్ పరంగా చూసుకుంటే ఇదేమీ టైం ట్రావెల్ కాదు. కానీ కాలం అనేది ఒక్కో చోట ఒక్కో విధంగా పనిచేస్తుంది అని ఈ ఒక్క సంఘటన మనకు స్పష్టంగా చెప్తుంది. ఇక నారద మహర్షికి సంబంధించి ఈ కథ కాలం గురించి అత్యంత లోతైనటువంటి సత్యాన్ని చెప్తుంది. నారద మహర్షి విష్ణుమాయను అర్థం చేసుకోవాలి అని ఒకసారి ఆసక్తి చూపించాడు. ఇక విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వాడు. అలాగే అన్నాడు. ఇక నారదుడు ఒక తటాకం దగ్గర నిలబడ్డాడు. విష్ణువు నీళ్లు తీసుకోమన్నాడు. నారదుడు నీళ్ల కోసం అక్కడికైతే వెళ్ళాడు. ఇక అక్కడే అతనికి ఒక అందమైనటువంటి యువతి కనిపించింది. ఇక అలాంటి అందమైనటువంటి ఒక యువతి కనిపించగానే నారద మహర్షి ఆమెను చూసి మోహపడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వారికి సంతానం కూడా కలిగింది. కొన్ని సంవత్సరాల పాటు నారద మహర్షి ఎంతో సుఖంగా గడిపాడు. తరువాత వరదలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అన్నింటినీ కూడా కోల్పోయాడు. ఇక అన్నీ కోల్పోయి దుఃఖపడుతున్నటువంటి నారదుని వద్దకు మళ్ళీ శ్రీ మహావిష్ణువు వచ్చారు. నారద, నీళ్లు తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళాం. నువ్వు వెళ్ళి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే గడిచాయి. ఆ మాటలు విన్నటువంటి నారద మహర్షి ఒక్కసారిగా విస్తుపోయాడు. అతను అనుభవించినటువంటి ఆ జీవితం అంతా, ఆ సంవత్సరాలు, ప్రేమ, పిల్లలు, యుగం అంతమైపోవటం, ఆ కష్టాలు అన్నీ కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగాయి. ఇది మాయ. ఇక్కడ పురాణం చెప్పే సందేశం ఏంటంటే,
కాలం అనేది మన యొక్క అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కాలం ఖచ్చితంగా వేగంగా గడిచిపోతుంది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేసే ఉంటారు కదా! ఒకవేళ మీరు కనుక దుఃఖంలో ఉంటే కనుక మీకు ఒక్కొక్క నిమిషం కూడా ఒక్కొక్క యుగంలా అనిపిస్తుంది. ఇది కేవలం భావావేశం మాత్రమే కాదు. ఇది సబ్జెక్టివ్ టైం అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. మన బ్రెయిన్ టైంని ఒక నిర్దిష్ట వేగంతో ప్రాసెస్ చేయదు. అది ఎలా అంటే ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. ఇప్పుడు మనం చెప్పినట్టు ఆనందంగా ఉంటే ఒకలా, దుఃఖంలో ఉంటే ఒకలా ఇలా మారుతూ ఉంటుంది. హిందూ కాలగణన ఇది చాలా ముఖ్యం. ఇక్కడ ఒక విషయం చాలా ప్రత్యేకమైంది. ఆధునిక సైన్స్ యూనివర్స్ వయసు సుమారుగా 13.8 బిలియన్ సంవత్సరాలు అని చెప్తుంది. ఇప్పుడు హిందూ కాలగణన చూడండి. బ్రహ్మ యొక్క ఒక్కరోజు 4.32 బిలియన్ సంవత్సరాలు. అంటే బ్రహ్మకు పూర్తి జీవితకాలం 311 ట్రిలియన్ సంవత్సరాలకు పైగా. అయితే ఈ సంఖ్యలు ఎక్కడి నుండి వచ్చాయి? ఇక్కడ మీరు గమనించండి. వేదాలు, పురాణాలు వీటన్నింటినీ కూడా రాసినటువంటి ఆ మహర్షులు ఈ అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ని ఎలా చేశారు? ఇది మాత్రమే కాదు, ప్రతి లోకంలోనూ కాలం వేరుగా నడుస్తుంది అని పురాణాలు ఎప్పుడూ స్పష్టంగా చెప్పాయి. ఫర్ సపోజ్, పాతాళ లోకంలోని ఒక రోజు భూమి మీద ఒక మాసానికి సమానం, అంటే ఒక నెలకు. దేవలోకంలో ఒక రోజు భూమి మీద ఎన్నో సంవత్సరాలకు. ఇక బ్రహ్మలోకంలోని కాలగణన మరింత విభిన్నంగా ఉంటుంది. ఇది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పే గ్రావిటేషన్ టైం డిలేషన్తో సరిపోలుతుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా గడుస్తుంది. వేరువేరు గ్రహాలపైన వేరువేరు లోకాలలో గ్రావిటీ వేరుగా ఉంటుంది కాబట్టి కాలం కూడా భిన్నంగా నడుస్తుంది. ఇది మన పురాణాలు ఎప్పుడో క్లియర్గా చెప్పాయి. అయితే యోగ శాస్త్రం మరియు కాలాతీత అనుభవాల విషయానికి వస్తే ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం చెప్తారు. యోగ శాస్త్రం ప్రకారం అష్టాంగ యోగంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి మహర్షికి కాలం యొక్క సంపూర్ణ స్వరూపం అర్థమవుతుంది. పతంజలి యోగ సూత్రాసులు ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది. పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం, అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు అనే 3 పరిణామాలపైన సంయమ చేస్తే కాలజ్ఞానం లభిస్తుంది అని. కొంతమంది మహాత్ములు గత జన్మల్ని చూడగలుగుతారు. కొంతమంది మహర్షులు భవిష్యత్ సంఘటనలు కూడా గ్రహించగలుగుతారు. ఇదేమీ ఫిజికల్ టైం ట్రావెల్ కాదు, ఇది కాన్షియస్నెస్ యొక్క టైం ట్రావెల్గా చెప్పొచ్చు. అంటే మన బాడీ ఓ కాలంలో ఉంటుంది, కానీ మన యొక్క చైతన్యం ఈ కాలాన్ని కూడా దాటుతుంది అని. ఆధునిక క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇలాంటి సిద్ధాంతాలనే పరిశోధిస్తుంది. కాన్షియస్నెస్ మరియు టైం మధ్య సంబంధం ఏంటో ఇంకా పూర్తిగా ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే దీన్ని అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవటం జరిగింది. అయితే మహాభారతంలో కాలానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. మహాభారతంలో కూడా కాలం గురించి అత్యంత లోతైనటువంటి కొన్ని సంభాషణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది మీరు ఒక్కసారి గమనించండి. నేను కాలాన్ని, లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని అంటాడు. కృష్ణుడు కాలానికి తానే మూలమని చెప్పాడు. అంటే కాలం అనేది ఒక ఇండిపెండెంట్ ఫోర్స్ ఏమీ కాదు, అది మనకి ఎగ్జాక్ట్గా దైవిక చైతన్యంతో ముడిపడి ఉంది అని చెప్తున్నారు. ఇది ఫిలాసఫీ మాత్రమే కాదు, ఇది ఒక లోతైనటువంటి కాస్మిక్ ట్రూత్, అంటే సత్యం. అలాగే ద్రౌపది స్వయంవరం సమయంలో, కురుక్షేత్ర యుద్ధం సమయంలో కూడా కాలానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కనిపిస్తాయి. మీరు మహాభారతంలో కనుక గమనించినట్టయితే వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి, అంటే డివైన్ విజన్ని ఇచ్చాడు. దూరంగా జరుగుతున్నటువంటి ఆ గొప్ప కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడు ఇక్కడ నుండి చూస్తూ ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తాడు. సో దీని అర్థం ఏంటంటే కాలం మరియు దూరం రెండు కాన్షియస్నెస్కు అడ్డంకులు కావు అని మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న, సైన్స్ మరియు పురాణాలు రెండూ ఒకే సత్యాన్ని వేరువేరు భాషల్లో చెప్తున్నాగా? అయితే చూడండి, ఇక్కడ మీరు సైన్స్ చెప్పేది ఏంటి? వేగం పెరిగినప్పుడు కాలం నెమ్మదిస్తుంది అని చెప్తుంది, అంతే కదా. అలాగే గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిగా నడుస్తుంది అని చెప్తుంది. ఇక వేరువేరు రిఫరెన్స్ ఫ్రేమ్స్లో
కాలం వేరువేరుగా నడుస్తుంది. అంటే ఇక్కడ మీకు సైన్స్ చెప్పేది క్లియర్‌గా అర్థమవుతుంది. మరి పురాణాలు చెప్తున్నదేంటి? దేవలోకంలో కాలం వేరే విధంగా నడుస్తుంది. బ్రహ్మలోకంలో వేరే విధంగా. అంటే బ్రహ్మలోకంలో కొన్ని గంటలు, భూమి మీద కొన్ని వేల సంవత్సరాలుగా ఉంటుంది. అంటే వేరు వేరు లోకాల్లో కాల గణన అనేది చాలా భిన్నంగాను, వేరుగాను ఉంటుంది అని చెప్తుంది. ఈ 2 ఒకే విషయం చెప్పడం లేదా? అంతరిక్షంలో వేరు వేరు గ్రహాలపై వేరు వేరు అంతరిక్ష ప్రాంతాల్లో గ్రావిటీ వేరుగా ఉంటుంది. అందువల్ల అక్కడ కూడా కాలం వేరుగా నడుస్తుంది. మన పురాణాలు చెప్పినటువంటి వేరు వేరు లోకాలు, ఆ వేరు వేరు డైమెన్షన్స్, అలాగే కాస్మికల్‌గా కూడా అవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే అవి సైంటిఫిక్‌గా యాక్యురేట్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. ఎనీవే, టైమ్ ట్రావెల్ గురించి ఇదివరకే చాలా థియరీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ టైమ్ ట్రావెల్, కాలయానం గురించి సైన్స్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తులోకి వెళ్ళటం ఒక థియరీగా సాధ్యమని చెప్పినప్పటికీ ఇంకా ప్రాక్టికల్‌గా నిరూపించబడలేదు. గతంలోకి వెళ్ళటం ఇంకా మరింత రహస్యంగా ఉంది. కానీ ఒక్క విషయం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన పూర్వీకులు, మన మహర్షులు కాలం గురించి అత్యంత లోతైన అవగాహన కలిగి ఉన్నారు. వారు రాసినటువంటి గ్రంథాలు, చెప్పిన కథలు కేవలం ఇవేమీ కల్పన కాదు. వాటిలో డీప్ కాస్మిక్ ట్రూత్స్ కూడా దాగి ఉన్నాయి. మోడ్రన్ సైన్స్ వాటిని ఒక్కొక్కటిగా నిరూపించడం ఇప్పుడు మొదలుపెట్టింది. అయినప్పటికీ ఇంకా ఎన్నో రహస్యాలు నిరూపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి మన హిందూ ధర్మ గ్రంథాలను, పురాణాలను మీరేమీ తేలిగ్గా తీసుకోవద్దు. వాటిలో మన పూర్వీకులు దాచినటువంటి జ్ఞాన సంపద నిజంగానే అనంతమైంది. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటమే మన యొక్క బాధ్యత. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి పురాణ రహస్యాలు, ఆధ్యాత్మిక మిస్టరీలు తెలుసుకోవాలి అనుకుంటే మన వాయిస్ ఆఫ్ గరుడ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. వారికి కూడా మన పురాణాల యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైనటువంటి రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ వాయిస్ ఆఫ్ గరుడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్. జై శ్రీకృష్ణ.